హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కదా, ఓహెచ్ఎస్ఆర్. దాని గురించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓహెచ్ఎస్ఆర్ అంటే ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ లేదా ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ అని అర్థం. ఇది ఒక ఎత్తైన నీటి నిల్వ ట్యాంకు నిర్మించడం అయితే ఇది ఒక ప్రధానంగా నీటి నిల్వ సరఫరా కోసం గ్రామీణం నుంచి పట్టణం వరకు ఎక్కడైనా ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. అలాగే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, ఇప్పుడు నిడమర దాటిన తర్వాత అలాగే కొంచెం ముందుకు వస్తే ఎస్ఆర్ఎం కాలేజ్ ఉంది చూడండి, సైడ్లో అది దాటేసి మనం ఇటు నుంచి వెళ్దాం. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి 400 ఎకరాలు. చూడండి, అప్పటి పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 ఆ టైంలో ఉన్నప్పుడు ఇవి కొన్ని పక్కన ఆపి పెట్టారు. ఇప్పుడు క్యాపిటల్ ఇదని అనుకున్నారు కదా, అంతకుముందు ప్రభుత్వం ఉంది కదా ఆ టైంలో. ఈ 2019 తర్వాత కొంచెం ఈ నిలిపివేశారు చాలా వరకు. చూడండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ టైంలో ఎలా ఉందో కట్టి సగం వదిలేసి ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. దాన్ని ఇప్పుడు కొన్ని బాగున్నాయి, కొన్ని పాడైపోయి ఉన్నాయి. దాన్ని బట్టి మళ్ళీ నిర్మిస్తున్నారు. అలాగే ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణ లక్షణాలు ఏంటంటే, స్థానం భూమి నుండి ఎత్తుగా నిర్మించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్, కాంక్రీట్ లేదా స్టీల్ లేదా పీవీసీ వంటి పదార్థాలతో చేస్తారు కదా. పంపింగ్ వ్యవస్థ భూమి స్థాయిలో ఉన్న నీటిని మోటార్ పైపుల ద్వారా ట్యాంకులోకి పంపిస్తారు. దాని తర్వాత నిల్వ చేయడానికి సామర్థ్యం ఎంత ఉండాలంటే, మామూలుగా గ్రామాలు లేదా పట్టణాల అవసరాల కోసం ఇవి ఉపయోగిస్తారు. ఒక్కొక్క దాన్ని బట్టి అంటే 40 KL నుండి 200 KL అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో నిర్మిస్తారు. అంటే KL అంటే కిలో లీటర్స్. అలాగే ఓహెచ్ఎస్ఆర్ ఉపయోగాలు ఏంటంటే, నిరంతరం నీటి సరఫరా జరుగుతుంటుంది. ఎత్తులో ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి ఉపయోగించి నిరంతరం దీనికి నీటి సరఫరా చేయగలరు. దాంతోపాటు ఘర్షణరహిత సరఫరా కూడా చేయొచ్చు. అంటే ఎత్తు కారణంగా నీటి ఒత్తిడి పెరిగి అన్ని ఇంటికి సమానంగా నీరు చేరుతుంది. అలాగే ప్రమాద సమయంలో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లేనప్పుడు కూడా ట్యాంకులో నిల్వ ఉన్న నీళ్లు ఉపయోగించుకోవచ్చు. పరిశుభ్రత విషయానికి వస్తే, నిరంతరం వాటర్ సప్లై అయితే ఉంటుంది. దానివల్ల నీళ్లు నిలవకుండా దోమలు లేదా ఈగలు, ఇతర కీటకాలు పెరగకుండా ఉంటుంది. దీనికి ఉండే కొన్ని రూల్స్ ఏంటంటే, నిరంతరం పరిశుభ్రత చేయాలి. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాంకును శుభ్రం చేయాలి. అలాగే ట్యాంకుల్లో పెంకు లేదా తుప్పు పడకుండా చూసుకోవాలి. నీటి నాణ్యతను పరీక్షిస్తూ ఉండాలి. పంపులు, మోటార్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నిరంతరం మనం పరిశీలించాలి. ఇది ఫ్రెండ్స్, ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం గురించి పూర్తి సమాచారం మీకు అందించాను అనుకున్నాను. అలాగే దాంతోపాటు జిఎస్పి రహదారి అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ అమరావతి టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. దాని మీద ఏమన్నా వీడియో చేస్తాను. ఈ వీడియో చివరిలో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో పెట్టండి. టాపిక్లోకి వెళ్దాం. జిఎస్పి రహదారి అంటే గ్రాన్యులర్ సబ్ బేస్ రోడ్. ఇది రోడ్ నిర్మాణంలో ఉపయోగించే ఒక కీలకమైన పొర. దీన్ని గ్రాన్యులర్ సబ్ బేస్ లేదా జిఎస్బి అని కూడా పిలుస్తారు. జిఎస్పి రహదారి అనేది పక్కా రహదారి నిర్మాణానికి ముందుగా వేయబడే మొదటి లేదా రెండో స్థాయి గడ్డిపొర లాంటిది. దీన్ని రోడ్డు యొక్క బేస్ లేయర్ నుంచి
దాని కింద వేస్తారు. ఇది వచ్చేసి గర్జినేలు, క్రష్డ్ రాక్స్, మరంగి రాళ్ళు ఉన్నాయి కదా, కోరస్ శాండ్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. నిర్మాణం పరంగా జిఎస్పి ముఖ్య లక్షణాలు ఏంటంటే రోడ్డుకు బలాన్ని ఇవ్వడానికి ఇది అవసరం. డ్రైనేజ్, వర్షపు నీటిని తేలికగా తొలగించే విధానంగా ఉంటుంది. ఇది నీరు తొలగించవచ్చు. అలాగే భూమి మట్టిని బలంగా చేసి పై పొరల భారాన్ని భరిస్తుంది. కాంపాక్షన్, రోలర్ల ద్వారా బాగా దట్టంగా చేసి వేయాలి. ఈ జిఎస్పికి పదార్థాలు నాణ్యత చెక్ చేయాలంటే మెటీరియల్ వచ్చేసి సమానమైన గ్రావెల్స్ సైజ్ వచ్చేసి 20 mm నుంచి 75 mm దాకా ఉండాలి. అలాగే ఐఆర్సి అంటే ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మరియు మోర్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే ప్రమాణాల ప్రకారం ఉంటుంది. దీన్ని నిర్మించే విధానం ఏంటంటే సబ్గ్రేడ్ మట్టిని యూజ్ చేస్తారు. అలాగే జిఎస్పి పొర వేయడం ఏంటంటే లెవెల్ వచ్చేసి 10 cm నుంచి 25 cm మందంలో వేస్తారు. దాని దట్టతరం ఎలా ఉంటుందంటే డిఫైన్ డెన్సిటీ చేరువకు అలా ఉంటుంది. పై పొర నిర్మాణం ఎలా చేస్తారంటే WBM అంటే వాటర్ బౌండ్ మెకాడమ్, WMM అంటే వెట్ మిక్స్ మెకాడమ్, తేమతో కలిపిన మెకాడమ్ రహదారి దీని తెలుగులో అంటారు. విటమిన్ లేయర్తో వాటిని వేస్తారు. ఈ ఉపయోగాలు ఏంటంటే రోడ్డుకు భద్రత కల్పిస్తుంది, రోడ్డులో పెను పగుళ్లను నివారిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే నీటి పారుదల సౌకర్యంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ భారాన్ని సమానంగా పంచుతుంది. ఇది ప్రధానంగా హైవేలు, పక్క రహదారులు, పట్టణ రోడ్డు నిర్మాణంలోనే ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీడియోలో ఈ కట్టడాలు ఎందుకు కడుతున్నారు అనేది మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.